పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. పాలకొల్లుకు చెందిన సాయి కుమార్ ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. రిసెప్షన్ జరిగే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి చాకుతో దాడి చేశాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. సాయి శ్రీ దుర్గాండి. మేము గత 6 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాం. నర్సాపురం దుర్గంలో మ్యారేజ్ చేసుకున్నాం సండే 12వ తారీఖు. 3వ రోజు అని చెప్పి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం. రిసెప్షన్ అనంతరం ముహూర్తం టైంకి తీసుకెళ్తుండగా ఒక అతను వెనకతల నుంచి వచ్చి, అతని పేరు శ్రీను, వెనకతల నుంచి వచ్చి మా ఆయన్ని చాకుతో కోసారండి గొంతు. తర్వాత వెంటనే హాస్పిటల్ తరలించాము. కేసు పెట్టినాను. అతను నాకేమవుతుంది భయపడుతున్నాను. కక్షలేం లేదు. మా ఆయన మీద ఇలా జరిగిన దారుణానికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం. శ్రీనివాస్ అనే వ్యక్తి